సోషల్ మీడియా సెన్సేషన్ నిహారిక మిత్రమండలి సినిమాతో టాలీవుడ్లో అడుగుపెడుతోంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో అల్లు అరవింద్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియా సెన్సేషన్ నిహారిక ఎం టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. మిత్రమండలి చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. మ్యాడ్ ఫేమ్ విష్ణు, ప్రియదర్శి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గురువారం మిత్రమండలి సినిమా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం నవ్వించేలా ఉంది. నేను వయసులో చిన్నవాడినే. అయితే ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ కూడా అంతే సరదాగా సాగింది. తనను హీరోయిన్గా సెలెక్ట్ చేసిన అల్లు అరవింద్కు హృదయంలో చోటిచ్చానంది నిహారిక. అనంతరం అల్లు అరవింద్ స్టేజి ఎక్కి మాట్లాడాడు. వీళ్లందరూ కలిసి నన్ను పెద్దవాడిని చేస్తున్నారు. నేనేమో ఇంకా యంగ్గానే ఫీలవుతున్నాను. ఇక్కడ అమ్మాయి కూడా మనసులో చోటిచ్చానంది. నేనెక్కువగా యంగ్ జనరేషన్తో తిరుగుతూ ఉంటాను. వాళ్లతో ఎక్కువగా ఉండటం వల్ల ఎలాంటి స్క్రిప్టులు సెలెక్ట్ చేయాలన్నదానిపై కాస్త పట్టు లభించింది. కథ తెలీకుండా సినిమా చూడబోతున్న ఈ సినిమా డైరెక్టర్ విజయేందర్ గురించి చెప్పాలి. ఈయన కథ చెప్తాడట. వినమని వాసు అడిగాడు. సరేనన్నాను. విజయేందర్ వచ్చి నా గదిలో కూర్చుని పావుగంట కథ చెప్పాడు. సడన్గా నావల్ల కావడం లేదు సర్, నేనెళ్ళిపోతాను అన్నాడు. ఏమైందని అడిగితే, మీ రేంజ్ వేరు, నా వల్ల కావట్లేదు. మళ్ళీ ఎప్పుడైనా ప్రిపేర్ అయి వస్తాను సర్ అని చెప్పి వెళ్ళిపోయాడు. కథ తెలియకుండానే బన్నీ వాసు సినిమా చూడబోతున్నాను. ఫేక్ ఐడీతో ఫాలో కొట్టా. అయితే వాసు ఈ సినిమా కోసం 5-6 అమ్మాయిల ఫోటోలు తీసుకొచ్చాడు. వీరిలో ఎవరు బాగుంటారు చెప్పమన్నాడు. నేను నిహారిక ఫోటో చూడగానే ఈ అమ్మాయి చాలా బాగుంటుంది. ఇన్స్టాగ్రామ్లో తెగ చూసాం అని చెప్పాను. ఇన్స్టాలో ఆమె చాలా స్పీడు. ఓ ఫేక్ ఐడీతో నిహారికను ఫాలో అవుతున్నాను. అందులో తప్పేముంది? మా ఒరిజినల్ ఐడీతో సోషల్ మీడియాకి వస్తే జనాలు పెట్టే కామెంట్లు చూడలేం, చదవలేం. ఆ దరిద్రమంతా ఎందుకని ఫేక్ ఐడీతో అందర్నీ ఫాలో అవుతా. అందర్నీ చూస్తూ ఉంటాను అని చెప్పుకొచ్చాడు. కాగా నిహారిక పెరుసు, ఇదయం మురళి వంటి చిత్రాల్లో నటించింది. చదవండి. తమ్ముడి రిసెప్షన్, అన్నావదినలదే హవా. చివరగా అల్లు అరవింద్ యొక్క ఆసక్తికర వ్యాఖ్యలు మరియు నిహారిక యొక్క టాలీవుడ్ ప్రవేశం సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మిత్రమండలి సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షిద్దాం.